హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి డార్క్ వెబ్ అంటే ఏంటి. ఈ డార్క్ వెబ్ గురించి మనం ఆల్రెడీ ఎక్కడో చోట ఇప్పటికే విని ఉంటాం. అసలు డార్క్ వెబ్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేయడం వల్ల కలిగే డేంజర్స్ ఏంటి. ఇది ఇంటర్నెట్లో చాలామంది చేరుకోలేని ప్రదేశం. ఇక్కడ యూజర్స్ ఎవరో తెలియదు. సో ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. డేటాను దొంగలించాక యూజ్ చేయలేని ఈ డార్క్ వెబ్లోనే ఉంచుతూ ఉంటారు. ఆ డేటాను డార్క్ వెబ్ నుండే కొంతమంది అయితే ఇల్లీగల్ పర్సన్స్ కొంటూ ఉంటారు కూడా. అసలు ఈ డార్క్ వెబ్ అంటే ఏంటో కంప్లీట్గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఖచ్చితంగా డార్క్ వెబ్ గురించి తెలియాలి అని అంటే ముందు మీకు కొన్ని వెబ్స్ గురించి అయితే చెప్పాలి. అవేంటంటే సర్ఫ్ వెబ్, డీప్ వెబ్, డార్క్ వెబ్. ఈ మూడు కూడా ఇంటర్నెట్టే. కానీ సర్ఫేస్ వెబ్ అనేది ఇండెక్స్డ్ మరియు పబ్లిక్, ఎవరైనా సరే ఈజీగా ట్రబుల్ షూట్ లేకుండా ఇంటర్నెట్ని యాక్సెస్ చేయొచ్చు. లైక్ మనం గూగుల్ వాడుతున్నాం, అదేవిధంగా క్రోమ్ వాడుతున్నాం. సో ఇలాగ హ్యాపీగా మనం ఈజీగా ఇంటర్నెట్ని యాక్సెస్ చేయొచ్చు. ఏదైనా మనం ఇంటర్నెట్లో ఏం సెర్చ్ చేసినా కానీ అందులో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా యాక్సెసిబుల్గా ప్రొవైడ్ అనేది చేస్తుంది. బట్ డీప్ వెబ్ వచ్చేసరికి ఇండెక్స్డ్ కాదు ఇది. సో ఓన్లీ మన ఇన్ఫర్మేషన్ లైక్ బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ, బ్యాంకింగ్ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ కానీ, అకౌంట్ పాస్వర్డ్స్ కానీ, అదర్ సెక్యూరిటీ మెజర్స్ అనేవి ఓన్లీ యూజర్ మాత్రమే యాక్సెస్ చేసేలాగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇంకా డార్క్ వెబ్ వచ్చేసరికి ఈ కంప్లీట్గా ప్రీవియస్ వాటికి కాంట్రాస్ట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ స్మగ్లింగ్ కానీ, డ్రగ్స్ అమ్మటం కానీ, వెపన్స్ లైక్ గన్స్ కానీ, రైఫిల్స్ కానీ, ఇలాంటివన్నీ అమ్మటం కానీ, ఇవన్నీ కూడా ఇల్లీగల్. కాబట్టి ఈ డార్క్ వెబ్లో ఫుల్గా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎవరు ఎంటర్ అయినా వాళ్ళ ఐడెంటిఫికేషన్ అనేది ఉండదు. ఎవరైనా సరే చీకటి పనులు చేసే అవకాశం అయితే ఇక్కడే ఉంటుంది. అసలు డార్క్ వెబ్ అంటే ఏంటంటే సింపుల్గా మీకు అర్థమైనా చెప్పాలంటే ఇంటర్నెట్లోనే ఒక భాగం. ఇది ఇంటర్నెట్లో సెర్చ్ ఇంజిన్స్ని వాడి యాక్సెస్ చేయలేం. ఇది సెర్చ్ ఇంజిన్లో ఇండెక్స్ అవ్వని డీప్ వెబ్లో ఒక భాగం అన్నమాట. ఇది డార్క్ వెబ్ని యాక్సెస్ చేయడానికి స్పెషల్ బ్రౌజర్ కావాలి. ఎక్కడ డార్క్ వెబ్ యూజర్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ లొకేషన్ వెల్లడించాల్సిన అవసరం అయితే లేదు. సో దాని కారణంగా నేరస్తులకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ డార్క్ వెబ్లో పర్సనల్ డేటా నుండి వెపన్స్ కొనేదాకా, అమ్మేదాకా అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి. డార్క్ వెబ్ను ఎలా యాక్సెస్ చేయాలంటే బేసికల్గా డార్క్ వెబ్ వాడకం పూర్తిగా చట్టవిరుద్ధం కాదు. కానీ కొన్నిసార్లు చట్టపరమైన ప్రయోజనాల కోసం కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అయితే టార్ వంటి స్పెషల్ బ్రౌజర్ ద్వారా దీన్ని యాక్సెస్ చేస్తారనమాట. సో ఇక్కడ వెబ్సైట్స్ డొమైన్ లైక్ .com కానీ .in లాంటివి వర్క్ అయితే అవ్వవు. ఇది సర్ఫేస్ వెబ్ వరకు మాత్రమే యూజ్ అవుతాయి. డార్క్ వెబ్కి .ion డొమైన్ యూజ్ చేసి యాక్సెస్ అయితే చేస్తూ ఉంటారు. ఇది నేరస్తులకి ఎందుకు ఉపయోగిస్తారంటే వాళ్ళ కార్యాచరణ, గుర్తింపు మరియు స్థానాన్ని డార్క్ వెబ్లో ట్రాక్ చేయలేరన్నమాట. దీని కారణంగా ఇది నేరస్తులకు, ముఖ్యంగా సైబర్ నేరస్తులకు ఇష్టమైన ప్రదేశంగా నిలిచింది. అందువల్ల హ్యాకర్స్ థెఫ్ట్ చేసిన డేటాని విక్రయించడానికి దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. దీంతోపాటు డ్రగ్స్, వెపన్స్, ఫేక్ డాక్యుమెంట్స్ ఇలాంటివన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. విక్రయించడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ డార్క్ వెబ్ మంచిదా అంటే కాదు. దీనివల్ల బయో వార్ఫేర్, అదేవిధంగా సైబర్ వార్ఫేర్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే నెగిటివ్ సైడ్ ట్రావెల్ చేస్తున్నట్టే మనం అయితే ఫీల్ అవ్వాలి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా డార్క్ వెబ్ని యూజ్ చేయాలని చెప్పేసి టార్ బ్రౌజర్ని యాక్సెస్ చేయడం అనేది ఇల్లీగల్ యాక్టివిటీ కింద మీరు కన్సిడర్ చేయాలి. ఓన్లీ సర్ఫేస్ వెబ్ అంటే గూగుల్ కానీ, క్రోమ్ కానీ, లేదనుకుంటే సఫారీ కానీ ఇలాంటివి ఏవైనా సరే లీగల్ ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ ఉన్న వెబ్సైట్స్ మాత్రమే మనం యూజ్ చేయాలి. ఇల్లీగల్ ఏదైనా వచ్చిందంటే ఖచ్చితంగా ఫేమస్ అయిన, బాగా పాపులర్ అయిన టార్ బ్రౌజర్ని డార్క్ వెబ్ కన్సిడరేషన్లో తీసుకుంటారు. కాబట్టి ఇవి ఇల్లీగల్కి సంబంధించిన వెబ్సైట్స్ కాబట్టి ఎవరో కూడా నార్మల్ పీపుల్ యాక్సెస్ చేయలేరు. ఎవరైనా యాక్సెస్ చేయాలనుకుంటే వాళ్ళ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది బ్యాంకింగ్ పరంగా అయినా కానీ, సోషల్ మీడియా అకౌంట్స్ పాస్వర్డ్స్ పరంగా అయినా కానీ, మిగతా ఆస్పెక్ట్స్ ఏవైనా సరే, మీ ఫొటోస్ కానీ, మీ యొక్క వీడియోస్ కానీ, మీ యొక్క కాంటాక్ట్స్ కానీ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. డేటా అనేది హ్యాకర్స్ చేతిలో పడే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా బీ కేర్ఫుల్ అండ్ బీ కాషియస్. సో అదేవిధంగా దీన్ని ఎవరో కూడా యూజ్ చేయడానికి ప్రయత్నించద్దు. బీ సెక్యూర్ అండ్ బీ సేఫ్.
సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా డార్క్ వెబ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో కంప్లీట్గా డార్క్ వెబ్ గురించి మీకు మంచి పూర్తి అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినా, నాలెడ్జ్ఫుల్గా అనిపించినా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.